గత 4 సంవత్సరాల జీఎంసీలో జరుగుతున్న అవినీతి మీద పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే అవిశ్వాసం పెట్టి నెగ్గిందో ఆ మాట మీద నిలబడాలనే మరి ప్రతి రోజు కూడా ఈ జీవీఎంసీ 4 సంవత్సరాలు జరిగిన అవినీతిని వెలికి తీయాలనే ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నాం. మరి మన ప్రెస్ మీట్ పెట్టి నాయకులు చాలా కబుర్లు చెప్పారు, ఎంత నీతివంతులాగా. ఈరోజు వాళ్ళ నాయకుల యొక్క బండారం అంతా బయటపడుతుందని చాలా భయాందోళనలో ఉన్నారు. జీవీఎంసీని సొంత ఆస్తుల కింద దారాదత్తం చేసుకున్నారు చాలా విషయాల్లో. ఆ రోజు 58 మంది మెజార్టీ ఉన్నారని చెప్పి ఇరగబడి హౌస్లో ఇష్టాసారంగా మరి ఎజెండాల్లోని ఎవరెవరో అతిగతి లేని వ్యక్తుల పేర్లు కూడా వచ్చి కార్యక్రమం చేశారు. ఈరోజు అవన్నీ కూడా బయటకు తీయడం జరుగుతుంది. ఇప్పుడే మా సోదరులు మాట్లాడారు, ఎవరు తప్పు చేసినా సరే వదిలే ప్రసక్తి లేదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. సోదరులు శ్రీధర్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు రిజిస్టర్ అయి ఉందా లేదా? ఇదే జియాన్ శ్రీధరు తన నియోజకవర్గంలో ఒక మాజీ ఎమ్మెల్యే దగ్గర 90 లక్షల రూపాయలు కొట్టేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా నేను. ఇదే జియాన్ శ్రీధరు ఒక మాజీ మంత్రి, ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు తన దగ్గర 1,50,00,000 రూపాయలు కొట్టేసి మోసం చేసిన వ్యక్తి కాదా అని అడుగుతా ఉన్నాను నేను. నిన్న వాళ్ళ కుమార్తె ఓటు వేయడానికి కూడా మాకు మద్దతు ప్రకటించడానికి కూడా వచ్చారు. నేను ఆధారాలతో మాట్లాడుతున్నా, ఆధారాలు లేకుండా కాదు. ఇదే జియాన్ శ్రీధరు తన 60వ వార్డు తన పార్టీ చెందినటువంటి వ్యక్తి, మీ అందరికీ తెలుసు, తన మీద రౌడీ షీట్ ఓపెన్ చేయించాడు. మసాజ్ సెంటరు, అదే యోగా సెంటరు మహిళతో. అంటే సొంత పార్టీ యొక్క కార్పొరేటర్లు కానీ సొంత పార్టీ యొక్క నాయకులు కానీ కూడా విడిచిపెట్టకుండా 60వ వార్డు కార్పొరేటర్ మీద పివి సురేష్ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయించాడు. 89వ వార్డు ఎవరు? దొడ్డి కిరణ్. ఆయన ఓడించింది ఈ మనిషే కదా. ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేయమని ఇప్పటికీ కూడా పోలీసులకు ఒత్తిడి తీసుకొస్తుంది ఈ మనిషే కదా. 57వ వార్డు కార్పొరేటర్ ముర్రు వాణి, ఆవిడని ఓడించడానికి అనేక ప్రయత్నాలు చేసిన దుర్మార్గమైన వ్యక్తి కాదా వీడు? సొంత పార్టీ లేదు, మహిళలు లేరు, పేదలు లేరు, బడుగు బలైన వర్గాల వారు లేరు, దళితులు లేరు, ఎవ్వరు ఈయనకి కాని రారు. మీకు ఇంకా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఈయన పెద్ద పైరవీకారుడు. ఢిల్లీకి, పంజాబ్కి, అలాగే మెట్రోపాలిటన్ సిటీస్లో ఏదైతే కన్స్ట్రక్షన్ కంపెనీ ఒక ప్రముఖ సంస్థ ఉంది, సంస్థ పేరు చెప్పకూడదు అందుకని, నా ఆధారాలు ఉన్నాయి. వాళ్ళకి ఒక మెట్రోపాలిటన్ సిటీలో హై టెన్షన్ వైర్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు నిర్మాణ అనుమతులు రావట్లేదని చెప్పి కేంద్రంలో పెద్దల దగ్గరికి వెళ్ళి ఫైల్ చేయిస్తారని చెప్పి పైరవీ చేసి కోట్ల రూపాయలు నగదుని తీసుకున్న మాట వాస్తవం కాదా? స్థాయికి వచ్చాడంటే ఏ విధంగా వచ్చింది అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతనా ఉంది. ఏదైతే ఆయన మీద ఆరోపణలు ఇప్పుడు చేయడం జరిగిందో ఒకటి కూడా నిజం లేదని చెప్పేసి ఆయన నిరూపించగలిగితే మేము ఆయన ఏదైతే చేశారో అన్నీ కూడా బయటపెట్టే పరిస్థితి ఉంటుంది. ఇటు ఇచ్చాపురం నుంచి ఇటు విజయవాడ వరకు ఎక్కడెక్కడ ఆయన పేరు మీద బినామీ ల్యాండ్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ బినామీ ఆస్తులు ఉన్నాయో, ఎంత డబ్బు సంపాదించాడో, ఎంత గోల్డ్ సంపాదించి దాని మీద పూర్తి స్థాయిలో రికార్డు కూడా ఉండడం. ఎందుకంటే ఆశ్చర్యపోయే పరిస్థితుంది. ఒక ఎమ్మెల్యే కూడా, ఒక ఎంపీ స్థాయి కూడా అంత సంపాదించి ఉండరేమో ఈ 4 సంవత్సరాలు. మేయర్గా గొలగాని వెంకట కుమార్ని పెట్టుకొని ఆవిడని డమ్మీగా చేస్తూ వీళ్ళందరూ కూడా కోట్లాది రూపాయలు సంపాదించడం చాలా సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే కార్పొరేషన్లో ఒక హుందాతనంగా ప్రజలకు సేవ చేయవలసిన బాధ్యత ప్రతి కార్పొరేటర్పై ఉంది.
ఒక మేయరు డిప్యూటీ మేయర్ స్థానం అంటే అది వాళ్ళు ఎంత విజ్ఞతగా ఉండాలి, ఏ విధంగా పాలన చేయాలి అన్న ఆలోచన లేకుండా పదవి వచ్చింది కదని చెప్పి అడ్డుగోడగా ప్రజలను దోసుకొని తినాలన్న ఆలోచన చాలా దుర్మార్గ విషయం. దీని మీద ఏదైతే ఉందో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా దీని మీద మొత్తం పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా విజిలెన్స్ కూడా ఏదైతే ఈ అరాచక పాలనలో ఈ 4 సంవత్సరాలు ఏదైతే ఈ శ్రీధర్ చేశారో అవన్నీ కూడా మేము క్లియర్ కట్గా మేము లెటర్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఎంక్వైరీ చేయించి ఆయన మీద చర్య తీసుకోమని ఎవరైతే మీ నాయకులు ఉన్నారో ఇటు బొత్స సత్యనారాయణ గారు కానీ, గుడివాడ అమర్నాథ్ గారు కానీ, కన్నబాబు గారు కానీ ఆయన చేసిన వాటిలో ఎంతవరకు నిజాయితీ ఉందో, ఎంతవరకు అవినీతి ఉందో దాని మీద మీరు తక్షణం ఆయన మీద మీరు ఎంక్వైరీ చేయించండి. ఆయన చెయ్యలేదని చెప్పేసి మీరు నిరూపించగలిగితే మీ ఏ పనికని మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఏమైనా చేయగలుగుతారా? ఆయన మీద ఏదైనా చట్టపరంగా మీరు ఏదైనా చర్య తీసుకోగలుగుతారా? పార్టీ పరంగా ఏదైనా నిర్ణయం తీసుకోగలుగుతారా? మీ అధినాయకుడు చేసే అవినీతి పనుల్లో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉంది. ఒక తల్లి తండ్రి మంచోళ్ళైతే వాళ్ళ పిల్లలు కూడా మంచోళ్ళు పడతారు. తల్లిదండ్రులే తప్పుదో పడితే పిల్లలు ఏ విధంగా మంది పైకి వస్తారు. అదే భాగంగా ఈరోజు ఈయన చేసే ఈ జీవీఎంసీలో ఈ 4 సంవత్సరాలు అడ్డుగోడగా కోట్లాది రూపాయలు అడ్డుగోడగా వీళ్ళు కాజేయడం జరిగింది. దాన్ని అన్నీ కూడా ఇప్పుడు బయటికి తీయడానికే పూర్తి స్థాయిలో మనోడు చెప్పినట్టుగా బాహుబలి 2, బాహుబలి 3 ఉంటుంది, 4 ఉంటుంది. ఇవన్నీ కూడా బయట పడకముందు మీరు చిత్తశుద్ధితో మేము చెయ్యలేదు, మేము నీతిగా ఉన్నాం, మేము 4 సంవత్సరాలు బాగా పాలించాం, ఎక్కడ రూపాయి అవినీతి చెయ్యలేదని చెప్పేసి మీరు నిరూపించండి. లేని పక్షంలో మీరు తక్షణమే రాజీనామా చేయకపోతే రేపు 26తో నెలగా దించే పరిస్థితి ఉంటుంది. చిత్తశుద్ధి నిరూపించుకొని మీరు కొనసాగండి. లేదనుకుంటే తక్షణమే చెయ్యకపోతే మీరు రాబోయే రోజుల్లో పరిణామాలు ఇంకా చాలా దారుణంగా ఉంటాయి. ఎందుకంటే ప్రతిదీ కూడా ఎపిసోడ్ విధంగా ప్రతిదీ బయటకు వచ్చే పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేసి వైసీపీ నాయకులు ఎవరైతే మీ పెద్ద నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా మీ మీద విచారణ చేసే రోజు ముందుకు వస్తుందని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను.